హాయ్ వ్యాస్, వెల్కమ్ టు హలో లేడీస్. ఈరోజు హలో లేడీస్లో మనం అమీర్పేట్ కమ్మ సంఘానికి ఎదుర్కొండా ఉన్న వర్ణిక అనే డిజైనర్ బుటీక్లో ఉన్నామండి. మరి ఇక్కడ డిజైనర్ ప్రతిమ గారు కూడా రెడీగా ఉన్నారు. మనకి ఈ రోజు ఏ బ్యూటిఫుల్ కలెక్షన్ చూపించబోతున్నారో ప్రతిమ గారిని అడిగి తెలుసుకుందాం. హలో అండి. సో ఈరోజు మాకు మా వ్యూయర్స్కి ఏం కలెక్షన్ చూపించబోతున్నారు? పట్టు సారీస్ అండి. శ్రావణ మాసము అందరికి పట్టు సారీస్ ఇప్పుడు ఇంపార్టెంట్. అన్ని పూజలు ఉంటాయి, వ్రతాలు ఉంటాయి. సో పట్టు సారీస్ ఈరోజు చూపిస్తాను. ఓకే రైట్, చూసేద్దామా మరి. ఇవి లైట్ వెయిట్ కంచిపట్టు శారీస్ అండి, కానీ హెవీ డిజైన్. లుక్ మటుకు మనకి హెవీగా ఉంటుంది, కానీ దే ఆర్ రియల్లీ లైట్ వెయిట్ అండ్ బాగా ఈజీగా డ్రేప్ చేసుకోవచ్చు మనం. ఇది మేనేజబుల్ అన్నమాట బాగా. సో పళ్ళు పార్ట్ కదండి ఇది వచ్చేసి? యా, పళ్ళు అండి. ఇది వచ్చేసి పళ్ళు అండి. శారీ అంతా హెవీ జకార్డ్ వచ్చేసింది, జరీ అండ్ థ్రెడ్ బార్డర్, థ్రెడ్ వీవింగ్ అంతా వచ్చింది. అండ్ బార్డర్ దీంట్లో మీరు చూస్తే చాలా డిఫరెంట్ గా ఉంది. యూజువలీ మనకేంటంటే బార్డర్ ఎండింగ్ లో మనకి డిజైన్ వస్తుంది, కానీ దీంట్లో మటుకు ఎండింగ్ లో అంతా ప్లేన్ గా ఇచ్చేసి పైన మనకి డిజైన్ బార్డర్ లాగా ఇచ్చారు. ఇది పైథనీ డిజైన్ వచ్చింది అనమాట. పైన మొత్తం అంతా లోటస్ ఫ్లవర్స్ అంతా వచ్చింది. అండ్ దాని పైన వచ్చేసి బాడీ పోర్షన్ అంతా కూడా జకార్డ్. ఓకే, సో మొత్తం థ్రెడ్ వీవింగ్ ఇఫ్ యూ సీ. ఓకే, సో ఈ శారీ మనకి నిజంగానే చాలా కొత్తగా కనిపిస్తుందండి. మామూలుగా అయితే కనుక పళ్ళు చూస్తూ ఉంటే పళ్ళు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ చాలా హెవీగా వర్క్ అంతా ఉంటుంది. ఇందులో అట్లా కాకుండా ఎక్కువగా ఏంటంటే ఈ టిష్యూని ఎక్కువగా తీసుకున్నారు కదా గోల్డ్ లోనే. ఓన్లీ మనకి ఈ పైథనీ డిజైన్ అలాగే ఈ జకార్డ్ వీవింగ్ లోనే మనకి శారీ అంతా కూడా కంటిన్యూ అవుతున్నట్టు మనం చూడొచ్చు. పళ్ళులో మనం కనుక అబ్జర్వ్ చేస్తుంటే కంప్లీట్ గా ప్లెయిన్ గా వచ్చేసేసి ఓన్లీ ఒక బార్డర్ లాంటిది ఇచ్చారండి. ఆ తర్వాత బాడీలో కూడా నిజంగానే మీరు అన్నట్టుగా చాలా కొత్తగా కనిపిస్తుంది. పైన బార్డర్స్ వచ్చేసి మనకి సింపుల్ గా కనిపిస్తున్నాయండి. దీనికి మనకి మెజెంటా కలర్ బార్డర్స్ కూడా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. ఈ బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దామా. దీనికి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందండి, ప్లెయిన్ ఆరెంజ్ వచ్చింది. కానీ ఇప్పుడు మొత్తం డిజైనింగ్ పైన అందరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి దీనికి మనము పర్పుల్ కలర్ బ్లౌజ్ వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ ది సేమ్ ఆరెంజ్ కలర్ కాంట్రాస్ట్ లో వేస్తే కొట్టేసినట్టు బాగా కనిపిస్తుంది అనమాట. ఇట్ విల్ బి స్టాండింగ్ అవుట్. ఓకే, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అలాగే దీంతో పాటుగానే మనం కావాలంటే ప్యాచ్ వర్క్స్ వేసుకోవచ్చు, లేదంటే కనుక మగ్గం వర్క్ వేయించుకున్నా కూడా బాగుంటుంది. అంటే ఇది శారీ బాగా హెవీగా ఉంది కాబట్టి ఎక్కువ హెవీ వర్క్ కాకుండా కావాలి అనుకుంటే ఎవరైనా ప్లెయిన్ ఆరెంజ్ బ్లౌజ్ వచ్చింది కాబట్టి లిటిల్ బిట్ ఆఫ్ నెక్ లైన్, స్లీవ్స్ లో కొంచెం వర్క్ చేపిస్తే బాగుంటుంది. మరి ప్రతిమ గారు నెక్స్ట్ సారీ చూద్దామా. దిస్ అ లవ్లీ పీచ్ కలర్ అండి. చాలా మంది బ్రైట్ కలర్స్ నచ్చుకోరు, ఇలా ఏదైనా లైట్ కలర్స్, లైట్ గా సోబర్ గా ఉండే కలర్స్ నచ్చుతారు వాళ్ళు. ఓకే, చాలా బ్యూటిఫుల్ గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా. ఇది పళ్ళు కి, యా దిస్ ఇస్ ద పళ్ళు అండి. పీచ్ కి yellow కాంబినేషన్ వచ్చింది. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ కాంబినేషన్. ఓకే, అండ్ శారీలో మీరు చూస్తే మొత్తము ఎక్కువగా బ్రైట్ గా కనిపించకుండా కలర్స్ అంతా సటిల్ కలర్స్ ఇచ్చారు. లైక్ yellow, గ్రీన్, గోల్డ్. తర్వాత లోపల బూటీస్ మీరు చూస్తే ఇక్కడ బ్లూ అండ్ ఆరెంజ్, ఓకే, అండ్ గోల్డ్ ఆల్టర్నేటివ్ గా ఇచ్చారు. మనకి ట్రిపుల్ బార్డర్ వచ్చింది వీవింగ్ లోనే. ఓకే, కింద కడ్డీ అంచు గోల్డ్ మీద పింక్ ఫ్లవర్స్, దానిపైన మళ్ళీ గ్రీన్ తోటి డిజైన్ వచ్చింది, దానిపైన మళ్ళీ గోల్డ్ తోటి వచ్చింది. చాలా చక్కగా ఉంది. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు చూద్దామా. దీని బ్లౌజ్ చాలా డిఫరెంట్ గా వచ్చిందండి. ఓకే, yellow బ్లౌజ్, దానిపైన చిన్న చిన్న బూటీస్. శారీలో ఏదైతే బ్లూ, ఆరెంజ్, గోల్డ్ బూటీస్ వచ్చాయో దీంట్లో దాంట్లో చిన్న సైజ్ లో అన్నమాట బూటీస్ ఇచ్చారు. సో లైన్ గా వచ్చింది. సో దీన్ని ప్యాటర్న్ చేపించుకుంటే చాలా బాగుంటుంది ఈ బ్లౌజ్ ని. ఓకే, సో ఇది పట్టులోని ఏ వెరైటీగా తీసుకొచ్చి సారీ? ఇది లైట్ వెయిట్ కంచిపట్టు అండి. ఓకే, లైట్ వెయిట్ కంచిపట్టు. ఓకే, సో ఇందాక మనం చూసినట్టుగా జకార్డ్ వీవింగ్ అనేది ఇందులో ఎక్కడ మనకి ఎక్కువగా కనిపించకుండా చాలా మైల్డ్ గా ఓన్లీ ఫ్లవర్స్ వరకు మాత్రమే తెలుస్తుంది కదా. ఓకే, నెక్స్ట్ సారీ చూద్దామా. సో ఈ సారీ ఇంకొకటి హెవీ లుకింగ్ లైట్ వెయిట్ పట్టు అండి. దీంట్లో కూడా మీరు చూస్తే చాలా డిఫరెంట్ గా వచ్చింది బార్డర్స్, బాడీ అంతా కూడా. ఓకే, మల్టీ కలర్ లా మల్టీ కలర్. దీంట్లో ఆరెంజ్, పర్పుల్, గ్రీన్, పింక్ ఇన్ని కలర్స్ యూజ్ అయి ఉన్నాయి. పళ్ళు చూస్తే దీంట్లో అంతా టిష్యూ వచ్చేసి దానిపైన మళ్ళీ థ్రెడ్ బూటీస్ వచ్చినాయి. పింక్, పర్పుల్, గ్రీన్ ఫ్లవర్స్ వచ్చాయి మొత్తం ఆల్ ఓవర్. అండ్ దీని బార్డర్ వచ్చేసి కడ్డీ అంచు ఇచ్చాము, కానీ ఆ కడ్డీ అంచులో కూడా మళ్ళీ చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి. ఓకే,
సెకండ్ బార్డర్ లో. సో అదంతా కూడా పింక్ కలర్ లో మనకి ఎక్కువగా ఇచ్చారు అన్నమాట. అంటే బాడీ అంతా కూడా మనం పింక్ కలర్ బేస్ గా తీసుకోవచ్చు అండి. దో ఇందులో మనకి ఆల్మోస్ట్ 4-5 డిఫరెంట్ కలర్స్ ఉన్నా కూడా పింక్ కలర్ ని మనకి బార్డర్స్ లో కూడా హైలైట్ చేశారు. నెక్స్ట్ బాడీ దగ్గరికి వస్తే చూద్దామా. ఈ బాడీ చూస్తే మీరు ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉందండి. బాడీ పైన పోర్షన్ ఒక కలర్, సెకండ్ ఇంకొక కలర్, మళ్ళీ థర్డ్ 3-4 కలర్స్ లో డివైడ్ అయ్యింది ఈ శారీ. పైన మీరు చూస్తే పైన ఎల్లో పైన గోల్డ్, ఆరెంజ్, పర్పుల్ అండ్ గ్రీన్ కలర్స్ ఉన్నాయి. సో ఇదంతా కూడా మనకి క్రీపర్ అండ్ టర్నింగ్ బార్డర్స్ లాగా ఇచ్చినట్టు చూడొచ్చు. అలాగే మనకి ఈ పళ్ళు అలాగే బాడీకి డిమార్కేషన్ చూస్తూ ఉంటే ఇక్కడ కూడా మనకి కొంచెం డిఫరెంట్ గా ఒక బార్డర్ ని డిజైన్ చేసినట్టుగా మనం చూడొచ్చు. అండ్ మళ్ళీ ఇంకొక ఫోర్త్ పోర్షన్ వచ్చేసి ఎల్లో మీద ఫ్లవర్స్ వచ్చాయి. ఓకే, ఫ్లవర్స్ అండ్ లీవ్స్. అండ్ యాజ్ ఇట్ ఇస్ పైన బార్డర్ కింద రిపీట్ అయింది అనమాట, కడ్డీ అంచు అండ్ పింక్. ఓకే, సో మనకి త్రోట్ శారీ అంతా కూడా ఇట్లానే వస్తుందా, లేకపోతే ఓన్లీ పళ్ళు అలాగే మనకి షోల్డర్ వరకు మాత్రమే ఇట్లా వచ్చింది? లేదండి, శారీ అంతా ఇలాగే ఉంటుంది అనమాట. ఓకే, అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ లో వచ్చింది. బికాస్ శారీ డామినేటింగ్ వచ్చేసి ఆరెంజ్ వచ్చింది కదా మనకి, సో పింక్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది. అండ్ స్లీవ్స్ కి యాజ్ ఇట్ ఇస్ కడ్డీ అంచ్ బార్డర్ వచ్చింది. దీనికి కావాలంటే వర్క్ చేసుకోవచ్చు, లేకపోతే ప్యాటర్న్ కూడా చేసుకోవచ్చు. శారీ బాగా హెవీగా ఉంది కాబట్టి సింపుల్ ప్యాటర్న్ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది దీనికి. ఓకే, సో ఈ పెళ్లిళ్ళ సీజన్ లేదంటే కనుక పండుగలు పూజలు ఉంటున్నప్పుడు కంచిపట్టునే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. కంచిపట్టులో కూడా మనకి ఏంటంటే స్టిఫ్గా ఉండేలాగా ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా, అలాంటిది ఇవి లైట్ వెయిట్ కంచిపట్టు అన్నారు. మనం టచ్ చేస్తే కూడా ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉంది, కట్టుకుంటే కూడా ఎట్లా ఉంటుంది అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది. కట్టుకుంటే కూడా ఏంటంటే అది మనం ఏదో షిఫాన్ జార్జెట్ శారీస్ కట్టుకున్నప్పుడు డ్రేప్ ఎలా ఉంటుందో ఆ ఫాల్ అలా ఉంటుందన్నమాట ఈ శారీస్ లో. మనకి ఇంతకు ముందు వచ్చేవి బాగా స్టిఫ్ గా పట్టు శారీస్, అసలు మనం మేనేజ్ చేయలేక ఇంకా పట్టు చీరలు కట్టుకోవడం మానేశారు చాలా మంది. కానీ ఇప్పుడు ఈ శారీస్ ఎంత కంఫర్టబుల్ గా ఉంటాయంటే ఈజీ టు డ్రేప్, ఎక్కడికైనా ఎంతసేపు అయినా వేసుకొని ఉండొచ్చు ఈ శారీస్ మనం. ఓకే, సో ఈ లైట్ వెయిట్ కంచిపట్టు శారీస్ మనకి ఏ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి? ఈ శారీస్ 5000 రేంజ్ నుంచి స్టార్ట్ ఉంటాయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లాక్ కలర్ అండి. జనరల్గా ప్రిఫర్ చేయరు కానీ బ్లాక్ కలర్లో పట్టు శారీస్ నిజంగా ఐ క్యాచీగా ఉంటాయి. అండ్ కలెక్షన్లో మన వార్డ్రోబ్లో ఒక కలెక్షన్ లాగా తీసుకొచ్చాను. ఇది చాలా డిఫరెంట్ పీస్ ఈ శారీ. సో ఇప్పుడు మనం చూస్తున్న చెక్స్ వచ్చేసి మనకి పళ్ళులో వచ్చిందా? ఇది పళ్ళు అండి. ఓకే, సో శారీ ఇది హాఫ్ అండ్ హాఫ్ మోడల్. ఓకే, సో పళ్ళులో మనకి చెక్స్ వచ్చింది, బ్లౌజ్ కూడా చెక్స్ వస్తుంది. ఓకే, అండ్ మధ్యలో ప్లీట్స్, లంగావని మోడల్ కాబట్టి మధ్యలో శారీ అంతా కూడా చెక్స్. కట్టుకొంగు నుంచి కుచ్చుల వరకు మనకి పళ్ళులో ఇచ్చినట్టుగానే చెక్స్ ఇచ్చేసారండి. ఆ తర్వాత మనకి షోల్డర్ దగ్గర నుంచి చూస్తూ ఉంటే కనుక మళ్ళీ ప్లీట్స్ వరకు కంప్లీట్ గా ఈ ప్యాటర్న్ లో ఇచ్చారనమాట. ఇది కూడా మనకి ప్యూర్ కంచిపట్టునేనా? ప్యూర్ కంచిపట్టు అండి. ఓకే, సో కొంచెం చూడడానికి మనకి ఉప్పాడ లాగా లుక్ లో ఉంటుంది. ఇది ప్యూర్ కంచిపట్టు శారీ. సో బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికల్లా మనకి కడ్డీ బార్డర్స్ యూస్ చేశారు కదా. యాంటిక్ వచ్చిందండి. మీరు చూస్తే వేరే శారీస్ లో మనము గోల్డ్ చూసాము, కానీ ఈ శారీలో లోపల బూటీస్ అయినా బార్డర్ అయినా యాంటిక్ ఫినిష్ లో ఉంది. బ్లాక్ మిక్స్ ఉందన్నమాట దీంట్లో. అండ్ శారీలో ఇక్కడ కూడా ప్లెయిన్ గోల్డ్ ఫ్లవర్స్ లేకుండా మధ్య మధ్యలో పింక్ డాట్స్ వచ్చాయి ఫ్లవర్స్ మధ్యలో. బ్లౌజ్ కూడా మనకి చెక్స్ వస్తాయని చెప్పి. సో దీనికి మనము ఎల్బో స్లీవ్స్ కుట్టించుకుంటే కూడా చాలా బాగుంటుంది. చెక్స్ ఎల్బో స్లీవ్స్ అండ్ కింద కడ్డీ అంచు ఇచ్చేసుకుంటే కూడా చాలా సోబర్గా నీట్గా ఉంటుంది. ఇంకా ఏమీ ప్యాటర్నింగ్ చేయకుండా ఏం డిజైనింగ్ చేయకుండా కూడా వేసేసుకోవచ్చు మనం. ఓకే, నెక్స్ట్ సారీ చూద్దామా. నెక్స్ట్ వచ్చేసి ఆల్ టైమ్ ఫేవరెట్ కలర్ అండి అందరు లేడీస్కి, రెడ్. అండ్ ఈ రెడ్ కూడా మీరు చూస్తే ఇది మంచి మిరప రెడ్, మిర్చి రెడ్లో తీసుకున్నారు. ఈ శారీ సింపుల్, సోబర్, ఎలిగెంట్, బ్యూటిఫుల్.
ఇంకా ఎన్ని వర్డ్స్ చెప్పగలితే అన్ని వర్డ్స్. ఎందుకంటే దీంట్లో పళ్ళు కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది చూడండి. 2 పోర్షన్స్గా వచ్చింది. చిన్న పోర్షన్ చెక్స్, తర్వాత ఇటు సైడ్ వచ్చేసి మళ్ళీ వీవింగ్ వచ్చింది, జరీ వీవింగ్, అంత ఫ్లవర్స్ అండ్ లీవ్స్ మోటివ్స్ వచ్చాయి ఇక్కడ. అవి కూడా హెవీ మోటివ్స్ లో ఇచ్చారు, సింపుల్ గా కాకుండా హెవీగా. శారీలో ఏమో సింపుల్ గా వచ్చింది, పళ్ళులో వచ్చేసి ఇలా. అండ్ ఈ వీటికి డిమార్కేషన్ కూడా చిన్నగా ముగ్గు వేసినట్టు ఉంది, మీరు చూస్తే డిజైన్ సిల్వర్ వేవ్ డిజైన్ వచ్చింది ఇక్కడ. అండ్ శారీ మొత్తము బాడీలో ఈ బూటీస్ వచ్చాయండి. ఓకే, సో ఫ్లవర్స్ లాగానే తీసుకున్నారు, ఒక బంచ్ లాగా తీసుకున్నారు. అందులో సింపుల్ గా ఒక సింగిల్ ఫ్లవర్ లా కాకుండా మనకి 2 డిఫరెంట్ ఫ్లవర్స్ లా వచ్చింది. ఒకటి పెద్దగా వచ్చి ఒకటి చిన్నగా వచ్చేసి గ్రీన్ అండ్ yellow కలర్ థ్రెడ్స్ తో కూడా దీనిలో మనకి కనిపిస్తూ ఉంటుందండి, విత్ సిల్వర్ తోట అనమాట. అంటే పట్టు చీరలోనే కానీ మరీ పెద్దవాళ్ళు కట్టుకుంటారు, పాత తరంలా కాకుండా ఏజ్ వాళ్ళైనా కూడా సింపుల్ గా పిక్ చేసుకొని ఎనీ టైం క్యారీ చేయడానికి మనకి కంఫర్టబుల్ గా ఉండేలా కనిపిస్తున్నాయండి ఈ సారీస్ అన్ని కూడా. ఈ సారీలో మీకు ఇంకొకటి చూపించాల్సింది ఏంటంటే ఇది కూడా లంగావోని ప్యాటర్న్ వచ్చింది. ఓకే, ఇది కూడా హాఫ్ అండ్ హాఫ్ ప్యాటర్న్ తీసుకున్నారు. ఇది ఓన్లీ ప్లీట్స్ లో వస్తుందండి. ఓన్లీ ప్లీట్స్ వరకు మాత్రమే మనకి మళ్ళీ చెక్స్ కనిపిస్తూ ఉంటాయి. సో దీనికి బ్లౌజ్ కూడా మనకి చెక్స్ అండి, బ్లౌజ్ కూడా చెక్సే వస్తుంది. ఓకే, సో ఇందాక మనం శారీలో ఎలా అయితే చూసామో దానిలో వచ్చేసి మనకి పళ్ళు పోర్షన్ అంతా కూడా చెక్స్ ఇచ్చారు, అలాగే కట్టుకొంగు దగ్గర నుంచి సగం వరకు కూడా చెక్స్ ఇచ్చారు. దీనిలో అలా కాకుండా ఓన్లీ ప్లీట్స్ వరకు మాత్రమే మనకి ఈ మ్యాంగో ఎల్లో అని చెప్పొచ్చు అండి, మ్యాంగో కలర్ కాంబినేషన్ అనమాట. ఈ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ రెండు కలిసి ఉన్న ఈ చెక్స్ ని మనకి కేవలం ప్లీట్స్ లో మాత్రమే ఇచ్చారు. పళ్ళులో ఒక చిన్న పోర్షన్ లాగా ఇచ్చి నెక్స్ట్ బ్లౌజ్ కూడా అదే కంటిన్యూ చేశారు. మన హిందూ కల్చర్ లో ఏ 3 కలర్స్ అయితే శుభం అంటారో, గ్రీన్, yellow, రెడ్, అన్ని కలర్స్ దీంట్లో ఉన్నాయండి. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మీరు ఇందాక అన్నట్టుగా శుభప్రదం అనుకునే కలర్స్ అన్ని కూడా ఇందులో ఉండడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు చూడంగానే అసలు పిక్ చేసుకోవాలి, ఒకటి మన వార్డ్రోబ్ లో ఉండాలి అనేంత చక్కగా ఉన్నాయి శారీస్. ఇప్పటి వరకు మనము ప్లెయిన్ వీవింగ్ శారీస్ చూసాం కదండి. ఇది ఉప్పాడ ప్లెయిన్ పట్టు శారీ. దీనికి ఏంటంటే శారీ అంతా ప్లెయిన్ ఉంది. ఓకే, శారీలో ప్లెయిన్ బ్యూటిఫుల్ నెమలికంఠం కలర్ అండి, పైన గోల్డ్, కింద సిల్వర్ బార్డర్ వచ్చి. ఓకే, బార్డర్ డిఫరెంట్ అన్నమాట. కావాలంటే దీన్ని ఎన్ని విధాలుగానే మనం డిజైన్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఎక్కువ డిజైనింగ్ ఏం లేకుండా ఓన్లీ బ్లౌజ్ లో మటుకు సీక్వెన్స్ అండ్ స్టోన్ వర్క్ చేసాం. ఓకే, అంటే శారీ అంతా కూడా కంప్లీట్ ప్లెయిన్ గా వచ్చింది, కంప్లీట్ ప్లెయిన్ శారీ అండి. ఓకే, ఇంకా దాంట్లో బూటీస్ కానీ మోటివ్స్ కానీ ఇంకా ఏమీ లేదు. అండ్ ఇలా వర్క్ కూడా ఏం లేదు, ఓన్లీ బ్లౌజ్ లోనే హైలైట్ చేయడానికి ఈ సీక్వెన్స్, స్టోన్ అండ్ జర్దోజీ వర్క్ అనమాట. మీరు చూస్తే ఈ ఫ్లవర్స్ యూజువలీ వర్క్స్ లో ఇలా ఫ్లాట్ గా ఉంటాయి కదా, ఇది ఎంబోస్డ్ ఫ్లవర్స్ అన్నమాట. అండ్ మధ్యలో ఒక పెద్ద స్టోన్ బూటీ ఇచ్చేసాము, స్టోన్స్, క్రిస్టల్ స్టోన్స్ యూజ్ చేసి, జర్కన్స్ యూజ్ చేసి ఫ్లవర్ మోటివ్ ఇచ్చాం. అండ్ బ్లౌజ్ లో కూడా మొత్తం అంతా ప్లెయిన్ గా వదిలిపెట్టకుండా బార్డర్ లో ఏదైతే నెక్ లైన్ లో ఏదైతే ఫ్లవర్స్ చేసామో అవే స్ప్రెడ్ చేసేసాం. అలాగే దీనిలో కూడా మనం చూస్తూ ఉంటే ఎక్కువగా వర్క్ ఉంది, బ్లౌజ్ మాత్రం హైలైట్ అయిపోయింది అని కూడా చెప్పకుండా చాలా సోబర్ గా ఉంది కాబట్టి ఈ ప్యాటర్న్స్ లో కూడా తీసుకోవచ్చు. అంటే ఇదేంటంటే ఏ ఏజ్ గ్రూప్ అయినా కట్టుకోవడానికి కంఫర్టబుల్ గా ఉంటుంది. ఈవెన్ 20s ఆర్ ఈవెన్ 40s ఆర్ 50s ఆల్సో ఎవరైనా కట్టుకోవడానికి బాగుంటుంది. ఇది లంగావోని మోడల్ శారీ. ఓకే, దీని పళ్ళు వచ్చేసి పింక్ కలర్, మంచి రాణి పింక్. అండ్ ఈ పళ్ళులో మీరు చూస్తే లోటస్ యూజువల్లీ డిఫరెంట్ షేప్ లో వస్తుంది మనకి అన్ని శారీస్ లో, దీంట్లో చాలా డిఫరెంట్ గా వచ్చింది. ఓకే, అండ్ మొత్తము ఒక స్మాల్ ఒక ప్లాంట్ ఉన్న డిజైన్ వచ్చిందనమాట, విత్ బడ్స్, లీవ్స్, ఫ్లవర్స్ అన్ని వచ్చాయి. అండ్ ఈ సారీలో సో దీనిలో కూడా మనకి కడ్డీ బార్డర్ ఏదైతే చూస్తున్నాం అది వచ్చేసి మనకి ఆరెంజ్ షేడ్ ఎక్కువగా తెలుస్తుంది. గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అనగానే జనరల్ గా పట్టు శారీస్ కానీ పట్టు లంగాలకు కూడా ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంటారు కదా. అండ్ శారీలో వచ్చేసరికి ఇది గోల్డ్ కలిసిపోయింది అన్నమాట, గ్రీన్ లో గ్రీన్ గోల్డ్ కలిసిపోయింది. అండ్ దీంట్లో బూటీస్ కూడా లోటస్ వచ్చినాయి, మొత్తం శారీ అంతా లోటస్ వచ్చినాయి. అండ్ సెల్ఫ్ గోల్డ్ లో వచ్చింది అనమాట. సో మరి అలా బయటికి కనిపించకుండా కానీ ఆ సోబర్ లుక్. ఓకే, అంటే ఇవి పార్టీస్ కి కానీ ఇలాగా పెళ్లిళ్ళకి కానీ వెళ్ళినప్పుడు లైటింగ్ పడినప్పుడు మాత్రమే అక్కడ బుట్టి ఉంది అని తెలుస్తుంది, లేదు అంటే కనుక కంప్లీట్ మనకి ప్లెయిన్ గా శారీ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఈ శారీలో హైలైట్ ఏంటంటే ఇది హాఫ్ అండ్ హాఫ్ శారీ కదా, ఒక హాఫ్ అంతా మనకి పింక్ వచ్చింది అనమాట. ఓకే, పింక్ లో కూడా మనకి క్రీపర్ డిజైన్ లాగా మనం దీన్ని చూసుకోవచ్చు కదా, మొత్తము జరీ ఫ్లవర్స్ వచ్చాయి.
సో హాఫ్ అండ్ హాఫ్ ప్యాటర్న్స్ చూసాం, కానీ ఇలాంటి ప్యాటర్న్ చూడడం పట్టు శారీస్ లో కొంచెం కొత్తగా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి జనరల్ గా ఇలాంటి హెవీ వర్క్ అంతా కూడా పళ్ళు దగ్గర లేదంటే షోల్డర్ దగ్గర వస్తుంది. కాకపోతే ఈ శారీలో దానికి కాంట్రాస్ట్ గా ఆపోజిట్ గా ఇచ్చారండి. ప్లీట్స్ దగ్గర అంతా కూడా మనం చూస్తూ ఉంటే హెవీగా ఈ క్రీపర్ డిజైన్ వచ్చేసి పళ్ళు దగ్గరికి మళ్ళీ మనకి గ్రీన్ కలర్ ప్లెయిన్ లో ఇచ్చేసి మళ్ళీ కిందకి పళ్ళు బార్డర్ దగ్గరికి ఏదైతే వస్తుందో అక్కడ మళ్ళీ పింక్ కలర్ ఇచ్చేసి కొంచెం హెవీగా ఇచ్చినట్టుగా మనం దీంట్లో బ్లౌజ్ కూడా చూస్తే పింక్ లోనే ఇచ్చారన్నమాట. ఓకే, ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారా? ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. దీనిపైన వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. స్టోన్ వర్క్, క్రిస్టల్ వర్క్ చేయించుకుంటే ఇట్ విల్ స్టాండ్ అవుట్. సారీ ఇంకా గ్రాండ్ గా అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఒక డిఫరెంట్ వెరైటీ చూపిస్తాను, చందేరి శారీస్. అంటే ఇవి ఏంటంటే కొంచెము లైట్గా కట్టుకోవాలి, ఎవరైనా పిలిచారు పూజకి వెళ్ళాలి, పట్టు శారీ కట్టుకోలేం, ఆ మూడ్ ఉండదు పట్టు శారీ కట్టుకునే మూడ్. ఏదైనా సింపుల్గా ఎట్ డిఫరెంట్గా కనిపించే శారీస్ అన్నమాట ఇవి. ఓకే, సో ఇది పళ్ళు పోర్షన్? ఇది పళ్ళు పోర్షన్ అండి. ఓకే, సో పళ్ళు మామూలుగా అయితే మనం చూస్తూ ఉంటాము ఇదర్ 1 మీటర్ పళ్ళు లేదంటే కనుక అంటే ఆల్మోస్ట్ 30 మీటర్ వరకు వస్తుంది. దీన్ని చూస్తూ ఉంటే కనుక ఒక షార్ట్ పళ్ళు వచ్చింది. అండ్ ఇప్పుడు చెక్స్ బాగా ఫ్యాషన్ లో ఉంది, ఎక్కడ చూసినా చెక్సే కనిపిస్తుంది మనకి, కుర్తీస్ లో అయినా, టాప్స్ లో అయినా, శారీస్ లో అయినా. సో ఈ చందేరి ఫ్యాబ్రిక్ దీంట్లో కూడా చెక్స్ వచ్చిందండి. బ్యూటిఫుల్ బ్లూ కి గ్రీన్ కాంబినేషన్ వచ్చింది. దీంట్లో మీరు చూస్తే పెద్ద చెక్స్, దాంట్లో మళ్ళీ చిన్న చెక్స్ వస్తున్నాయి. సో ఈ శారీ వచ్చేసి మీరు పళ్ళు చూస్తే దీంట్లో గ్రీన్ పళ్ళు, దానిపైన అంతా గోల్డ్ వీవింగ్ వచ్చింది. అండ్ బ్లౌజ్ కూడా దీంట్లో గ్రీన్ బ్లౌజే వస్తుంది అనమాట. సో దీనికి ప్యాటర్న్ చేసుకొని వేసుకుంటే బ్లౌజ్ చాలా బాగుంటుంది. ఓకే, రెగ్యులర్ మోడల్స్ కాకుండా డిఫరెంట్ గా చూడాలి చెక్స్ లో అంటే కనుక ఈ ప్యాటర్న్స్ లో కూడా ఇప్పుడు ఒకటే రోజు మనల్ని ఒక 4-5 పూజలకి పిలుస్తూ ఉంటారు, పసుపు బొట్టుకి పిలుస్తూ ఉంటారు. అట్లాంటి టైంలో ఇవి కట్టుకుంటే ఏంటంటే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ తిరగాలి కాబట్టి ఇది చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది వేసుకోవడానికి. ఓకే, సో నెక్స్ట్ కూడా చందేరి ఫ్యాబ్రిక్ లో నెక్స్ట్ కూడా చందేరి ఫ్యాబ్రిక్ అండి. ఇది కూడా బ్యూటిఫుల్ గ్రీన్ కలర్. ఓకే, గ్రీన్ విత్ yellow కలర్ కాంబినేషన్ లో చూస్తున్నాం. దీంట్లో పళ్ళు కొంచెం డిఫరెంట్ గా వచ్చింది. దీంట్లో 2 డిఫరెంట్ కలర్స్ వచ్చాయి, మధ్యలో పింక్ అండ్ బ్లూ కలర్ వచ్చింది. అండ్ ఇక్కడ చూస్తే అదే సేమ్ సన్న లైన్స్ డిమార్కేషన్ వచ్చింది అన్నమాట. ఓకే, అండ్ శారీ అంతా కూడా బూటీస్ వస్తుంది దీంట్లో. పళ్ళు నుంచి బాడీ దగ్గరకు వచ్చే దగ్గర ఈ డిమార్కేషన్ కోసం సన్నటి లైన్స్ అన్నారు కదా, దాని పక్కనే మనం చూస్తుంటే హెవీ మ్యాంగో మోటివ్స్ లాగా ఇచ్చారండి. ఈ ప్యాటర్న్ లో తీసుకోవచ్చు అన్నమాట. ఇంకా బాడీ అంతా వచ్చేసి చిన్న మ్యాంగోస్ అండ్ లీవ్ డిజైన్ వచ్చింది. దీంట్లో సేమ్ అదే పింక్ అండ్ బ్లూ లీవ్స్ ఆల్టర్నేటివ్ గా ఇచ్చినారు. ఓకే, అండ్ దీని బార్డర్ వచ్చేసి ప్లెయిన్ yellow వచ్చింది అండ్ చిన్నగా గోల్డ్ కడ్డీ బార్డర్ లాగా ఇచ్చారు. ఓకే, అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ గ్రీన్ లోనే ఉంది అన్నమాట, సెల్ఫ్ లో ఉంది. సో కావాలనుకుంటే మనము yellow బ్రోకెట్ బ్లౌజ్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది దీనికి. ఆర్ ఇదే బ్లౌజ్ కి yellow యూజ్ చేసుకొని కొంచెం బ్లూ అది యూజ్ చేసుకొని ప్యాటర్న్ చేసుకుంటే కూడా చాలా క్లాసీగా ఉంటుంది. ఓకే, బ్లూ అండ్ పింక్ మనకి మ్యాంగోస్ తో పాటు ఈ లీవ్స్ లో ఇచ్చారు కాబట్టి జకార్డ్ వీవింగ్ లో మనం వాటిని కూడా దీనిలో యూజ్ చేసుకొని పైపింగ్ లాగా కూడా తీసుకోవచ్చు కదా. ఇదేంటంటే కొంచెం పెద్దవాళ్ళు కట్టుకోవడానికి వాళ్ళకి కంఫర్టబుల్ గా ఉంటుంది. ఇలా పసుపు బొట్టుకి దానికి వెళ్ళినప్పుడు ఏదైనా చిన్న గ్యాదరింగ్స్ ఉన్నప్పుడు వెళ్ళడానికి వాళ్ళకి బాగా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చందేరి ఫ్యాబ్రిక్ అండి. ఇది ఎవరైనా కట్టుకోవచ్చు, అంటే పెద్దవాళ్ళే కట్టుకోవాలి అట్లా లేదు, ఎనీబడీ కెన్ వేర్ దిస్ సారీ. కొంచెం ఫ్యాన్సీ మోడల్ ఉంది కదా. అండ్ ద కలర్ కాంబినేషన్ కూడా మీరు చూస్తే ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్, ఇట్స్ వెరీ లవ్లీ కాంబినేషన్. ఘాగ్రాస్ డ్రెస్సెస్ చేస్తే కూడా చాలా బాగుంటుంది దీంట్లో. దీంట్లో వచ్చేసి పళ్ళు సింపుల్గా వచ్చిందండి, ఎక్కువ హెవీగా రాకుండా
మధ్యలో అంతా గోల్డ్ టిష్యూ వచ్చింది అండ్ అటు ఇటు వచ్చేసి మనకి క్రీపర్ డిజైన్ వచ్చేసింది జరీలోనే. అండ్ శారీ బార్డర్ చూస్తే ఇది మీకు ఫీల్ డిఫరెంట్ ఉంటుంది చూడండి. ఇది ఏమో చందేరి, ఇక్కడేమో సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ లాగా ఉంది. ఇది జకార్డ్ వచ్చింది అనమాట ఇక్కడ మనకి. దీనికి బ్లౌజ్ ఎలా వస్తుందో చూద్దాం. దీనికి బ్లౌజ్ పింక్ ప్లెయిన్ వచ్చిందండి. సో వీ కెన్ గో ఫర్ ప్యాటర్న్ బ్లౌజ్ దీనికి. ఈ శారీకి ఇన్స్టెడ్ ఆఫ్ వర్క్ ప్యాటర్న్ బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ శారీ చూద్దామా. నెక్స్ట్ వచ్చేసి అనదర్ చెక్స్ అండి. ఇందాక చూసాం కదా మనము. ఈ చెక్స్ శారీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. చెక్స్ లో మీరు చూస్తే మళ్ళీ దీంట్లో సర్కిల్స్ ఉన్నాయి. ఓకే, సెల్ఫ్ మొత్తము థ్రెడ్ వీవింగ్, దాంట్లో మళ్ళీ సెల్ఫ్ లో సర్కిల్స్ లాగా ఇచ్చారు. ఓకే, అండ్ బార్డర్ వచ్చేసి సింపుల్ గోల్డ్ బార్డర్. ఓకే, గోల్డెన్ టిష్యూ బార్డర్ ఇచ్చేసారండి. థ్రోట్ శారీ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటుందా? యా, శారీ అంతా కూడా ఇదే చెక్స్ అండి. ఓకే, అండ్ దీంట్లో అన్ని ప్లెజెంట్ కలర్స్ ఉన్నాయి, లైట్ కలర్స్ కానీ బ్రైట్ లుక్ ఉంది. yellow, పింక్, గ్రీన్, డిఫరెంట్ గా అంటే సోబర్ నైస్ నియాన్ షేడ్స్ లాగా కనిపిస్తున్నాయి మనకి. గ్రీన్ కానీ పింక్ కానీ చూస్తూ ఉంటే ఎక్కడైతే హైలైట్ అవుతున్నాయి ఇవంతా కూడా నియాన్ షేడ్స్ లా ఇచ్చారు. నెక్స్ట్ ఇప్పుడు పళ్ళు పార్ట్ చూస్తూ ఉంటే కనుక ఒక మస్టర్డ్ yellow కలర్ తీసుకున్నారండి. ఈ ప్యాటర్న్ లో తీసుకున్నారు. దీనిలోనే మనకి గోల్డెన్ జరీ తోటి మనకి పోల్కో డాట్స్ లాగా కనిపిస్తుంది కదా. నెక్స్ట్ మనకి పళ్ళు నుంచి బాడీకి డిమార్కేషన్ దగ్గర చూస్తూ ఉంటే కనుక మనకి ఇలాంటి వేవ్స్ లాంటి డిజైన్ అనేది ఏదైతే కనిపిస్తుందో ఇదంతా కూడా మనకి మళ్ళీ గోల్డెన్ జరీ బార్డర్ లోనే ఇచ్చేసారనమాట. ఈ ప్యాటర్న్స్ లో కూడా మనం తీసుకోవచ్చు శారీని. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి ఫ్యాన్సీ వెరైటీ శారీ అండి, జూట్ శారీ. ఇది ఎందుకంటే యంగ్స్టర్స్ కూడా అప్పుడప్పుడు వాళ్ళ మదర్స్తో వెళ్ళాల్సి వస్తుంది పూజలకి. ఒకవేళ మదర్ వెళ్ళలేకపోతే గ్రాండ్ మదర్ తోటి మనకి మనం కంపెనీ ఇవ్వడానికి వెళ్ళాల్సి వస్తుంది యంగ్స్టర్స్. అలాంటప్పుడు వాళ్ళు పట్టు శారీ కట్టుకోను అనేసి గోల్ చేస్తారు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇలా ఫ్యాన్సీ శారీ. ఓకే, జూట్ అనగానే కొంచెం హెవీగా ఉంటుంది, కాకపోతే ఇది మనకి లైట్ వెయిట్ లోనే. లైట్ వెయిట్ జూట్ అండి. దీంట్లో మొత్తము సెల్ఫ్ డిజైన్ వచ్చింది. ఆ లైట్ గ్రీన్ లోనే, ఆ లైట్ గ్రీన్ షేడ్ లో ఒక 2 షేడ్స్ ఎక్కువ కలర్ తో సెల్ఫ్ డిజైన్ వచ్చింది. అండ్ ఆ ఫ్లవర్స్ మధ్య మధ్యలో మటుకు గోల్డ్ థ్రెడ్ తోటి వర్క్ వచ్చిందండి. ఓకే, అండ్ బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికి బార్డర్ ఏమో పింక్ అండ్ గోల్డ్ ట్రయాంగిల్స్ టెంపుల్స్ ఇచ్చేసాము. టెంపుల్స్ లాగా కనిపిస్తున్నాయి. అండ్ శారీకి బార్డర్స్ కనుక మనం చూస్తూ ఉంటే యాంటిక్ బార్డర్ తీసుకున్నారండి. ఇది వచ్చేసి మనకి ప్యాచ్ లాగా తీసుకున్నారు, అంటే సెపరేట్ బార్డర్ కదా. ఇది వీవింగ్ లో రాకుండా మనకి సెపరేట్ బార్డర్ లాగా వచ్చింది అనమాట. ఫ్యాన్సీ బార్డర్ లా తీసుకున్నారు. మరి దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? దీనికి బ్లౌజ్ వచ్చేసి మేము గ్రీన్ కలరే ఇచ్చాము. ఎందుకంటే కొందరు లైక్ దే విల్ ప్రిఫర్ సేమ్ కలర్. సో లేదు అనుకుంటే పింక్ తో కూడా మేము డిజైన్ చేసిస్తాము. పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో చేసుకోవచ్చు, లేకపోతే ఓన్లీ పింక్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు. యంగ్స్టర్స్ అయితే వాళ్ళకి చాలా బాగుంటుంది. బ్రైట్ గోల్డ్ ఒకటి తీసుకున్నా కూడా బాగుంటుంది మనకి. యాంటిక్ షేడ్స్ గానీ ఎనీ షేడ్ ఆఫ్ గోల్డ్ తీసుకుంటే మల్టీపర్పస్ గా కూడా ఉంటుంది. మరి ప్రతిమ గారు, శ్రావణ మాసం ప్రత్యేకంగా లైట్ వెయిట్ కంచిపట్టు శారీస్ ని అలాగే కొంచెం ఫ్యాన్సీ మిక్స్డ్ శారీస్ ని మాకు మా వ్యూయర్స్ కి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వ్యూయర్స్ చూసారు కదండి, ఈనాటి ఎపిసోడ్లోని శారీ కలెక్షన్ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. మరి ఇలాంటి శారీ కలెక్షన్ మీరు కూడా సొంతం చేసుకోవాలి అనుకుంటే అమీర్పేట్ కమ్మ సంఘానికి ఎదురుకుండా ఉన్న వర్ణిక డిజైనర్ బుటిక్కి మీరు కూడా విచ్చేసేయండి. ఇది వాళ్ళ హలో లేడీస్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.